ఉగాది సమీపిస్తుండటంతో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు శ్రీగిరికి తరలివస్తున్నారు. భక్తుల రాకతో మాడవీధులు కోలాహలంగా మారాయి. క్యూలైన్లన్నీ నిండిపోయాయి. సాధారణ దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతుండటంతో భక్తులకు ఆలయ సిబ్బంది మంచినీరు, అల్పాహారం అందజేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి నడక మార్గంలో వస్తున్న భక్తుల కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు మసాజ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఔషధాలను అందుబాటులో ఉంచారు. మొత్తం 7 చోట్ల మసాజ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గోవింద్ రెడ్డి తెలిపారు. ఉగాదికి కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు ఖాళీ నడకన వస్తారు. 700 పైచిలకు కిలోమీటర్లు నడుచుకొని వస్తారు. ఎండలో అడవి ప్రాంతంలో కూడా 45 కిలోమీటర్లు ఎక్స్క్లూజివ్గా అడవి ప్రాంతంలో కొండల్లో వెళ్తారు. వీరికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలామంది భోజన వసతులు కల్పిస్తున్నారు, కానీ హెల్త్ సంబంధించి చాలామంది పట్టించుకోవడం లేదు. దూర భారం నడిచి వస్తారు కానీ వీరికి అల్సర్స్, బొబ్బలు పోతున్నాయి కాళ్ళన్నీ. వాటికి మేము మసాజ్ సెంటర్లు పెట్టి మసాజ్ చేస్తున్నాం నొప్పులకి, కాళ్ళ నొప్పులకి.